హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఎంతో రుచికరమైన పంజాబీ స్టైల్లో చికెన్ కర్రీ. ఇది చాలా బాగుంటుందండి. నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. 1/2 కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 కప్ పెరుగు వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా మిక్స్ చేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోకి ఇక్కడ నేను 2 బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా, కొంచెం చెక్క, కొంచెం జాపత్రి, బిర్యానీ పువ్వు, 4 లవంగాలు, 3 యాలకులు, కొన్ని మిరియాలు తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. 10 సెకండ్స్ ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకుని ఇలాగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వేసుకుంటున్నాను. ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను ఇందులోకి ఎండుమిరపకాయ వేయడం మర్చిపోయానండి ఇందాక. ఇప్పుడు వేసుకున్నాను. మీరు ఇందాక హోల్ గరం మసాలా ఫ్రై చేసుకున్నాం కదా, అప్పుడే వేసుకోండి మీరు. ప్లీజ్ అండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. చూడండి, ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ సాఫ్ట్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి తీసుకుని ఇలాగా తుంచుకొని వేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇందులోకి 3 టమోటాలు తీసుకొని ఇలాగా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. టమాటాలని వీటిలోనే మగ్గించుకోవాలి. చూడండి, టమాటాలు మగ్గాయి. దీన్ని చల్లార్చుకోవాలి. చల్లారిపోయిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఈ మిశ్రమాన్ని. మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ హీట్ అయింది. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇందులోకి చికెన్ పీసెస్ని వేసుకుంటున్నాను. చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చేసే విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మొత్తం చికెన్ వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ప్లీజ్ అండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూడండి, ఫ్రై అయిపోయింది చికెను. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాను. ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని దీన్ని 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకుని దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకుంటున్నాను. మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఈ కర్రీ, గ్రేవీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ క్రీమ్ని వేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుని దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను. దీన్ని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతేనండి, మన ఎంతో రుచికరమైన పంజాబీ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియోని లైక్ చేసి మరియు షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.